ద లార్డ్, హల్లెలూయా. హ్యాపీ న్యూ మంత్, హ్యాపీ న్యూ మంత్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. వన్స్ అగైన్ వి గ్రీట్ యూ. హ్యాపీ న్యూ మంత్ ఆఫ్ మే. దేవుని కృప, దేవుని అనుగ్రహము, దేవుని సమృద్ధి అయిన ఆయనకు దీవెనలు ఈ నూతన మాసం, మే మాసం అంతా మీకు నుండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాసంలో అంతా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. నా దేవుని కృప మీకు తోడయ్యునుగాక. నా యేసయ్య యొక్క నూతన వాత్సల్యత నూతన మాసంలో మీకు చూపునుగాక. ఆమేన్. అనేక అద్భుతాలు మీరు చూద్దురుగాక. ప్రియమైన దేవుళ్ళారా, గడిచిన నెల ఏప్రిల్ మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని సంరక్షిస్తూ మన అక్కర్లన్నీ అవసరతలన్నీ తీరుస్తూ అనుకున్న వాటికంటే, ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే అద్భుతాలు చేసిన ఆ యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆమేన్. సరే అండి, మరి ఈ మాసానికి, మే మాసానికి అంతటికి దేవుడిచ్చిన వాగ్దానం మనం చదువుకుందాం. చూడండి, యోబు రాసిన గ్రంథము 9:10 చదువుతానండి. 9వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. లెక్కలేనన్ని ఏంటండి? లెక్కకు మించిని, లెక్కలేనన్ని అంటే ఒడిసిగట్లేమో. లెక్కలేనన్ని, అసలు అసలు లెక్కలోకి రావన్నమాట. అంటే లెక్కలోకి అంటే లెక్కించలేనన్ని అద్భుతాలు చేయవాడంట ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ మాసములో లెక్కలేనని అద్భుతాలు చేయవాడైన ఆ ప్రభు మీ జీవితంలో అద్భుతాలు, లెక్కలేనని అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. చూడండి, 70 కీర్తన చదివిస్తాను. చూడండి, 77వ కీర్తన 14వ వచనం. 14వ చరణం చదువుతానండి. 77వ కీర్తన 14వ చరణం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. హల్లెలూయా. లెక్కలేనని ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, గలిలయ ప్రాంతంలో నా ప్రభు ఆయన సంచరించిన ప్రతి గ్రామంలో లెక్కలేనని అద్భుతాలు చేశాడు. ఏంటండి అంటే కొందరు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు అండి. ఏళ్ళ మీద కాదు, అసలు లెక్క పెట్టలేము. దేవుని కార్యాలను లెక్కలేనని అద్భుతాలు చేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కదండి, అద్భుతాలే కదా. కానాను ఊర్లో ఏం చేశాడండి? మొట్టమొదటి అద్భుతం కదా, ఆశ్చర్యకార్యం కదా. నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు. మరి ఆశ్చర్యకార్యం కదా అది. ఆశ్చర్యమా కాదా? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు కదా. లెక్కలేని అద్భుతాలు చేస్తూ ప్రజలందరూ అద్భుతాలను బట్టి సంతోషిస్తూ ఉన్నారంట. యేసు ప్రభువుని సంతోషంగా వెంబడిస్తూ ఉన్నారు. ఎట్లండి? ఆనందంగా, సంతోషంగా వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసండి? ఆయన ఆశ్చర్యకరుడు, లెక్కలేనని అద్భుతాలు చేయవాడు. ఈ వాగ్దానం చదివినప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. ఈ యేసయ్య కృపా పరిచర్యలో కూడా, మీ జీవితంలో, మా జీవితంలో, ఈ పరిచర్యలో కూడా లెక్కలేనని ఆత్మల పంటను మా చేతికి అప్పగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. లెక్కలేనని అద్భుతాలు, లెక్కించలేనని అద్భుతాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదంతా శుభ పలుకులు, శుభకరమైన మాటలండి. ఈ మాసం అంతా చివరిగా నేను చదువుతాను. చూడండి, యోబు 9:10 అండి. యోబు 9:10. లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన
చేయుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అద్భుత క్రియలు, లెక్కలేని అద్భుత క్రియలు దేవుడు ఈ మే మాసంలో చేయునుగాక. ఆమెన్. ప్రార్థన అండి, ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా ప్రార్థనపూర్వకంగా ఉండండి, ప్రార్థనపూర్వకంగా మోకరించండి. మరి వాగ్దానము, ఈ వాగ్దానం ఎత్తిపట్టండి. ఏంటండి ఏమా? ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి మీ ప్రార్థనలో. ఇప్పుడే ఈ ఉదయమే, ఈ నూతన మాసంలోనే ఉచ్చరించండి, పలకండి, పలుకుతూ ఉండండి. నమ్మండి అన్న లెక్కలేని అద్భుతాలేమో కానీ, ఒక్క అద్భుతం చేస్తే చాలన్నా అని అనుకుంటున్నారేమో కానీ, లెక్కలేనని అద్భుతాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లెక్కలేనని మీ పిల్లలు పాస్ అవుతారు, మీ పిల్లలు గొప్ప చదువులు చదువుతారు, మీ పిల్లలు మీ గర్భఫలాలు, మీ పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. లెక్కలేనని అద్భుతాలు మీ పిల్లలు చూడబోతున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ ఆయన కూడా వింటున్నారు, మీ ఆయన కూడా ఈ నెలలోనే లెక్కలేనని అద్భుతాలు, ప్రమోషన్తో పాటు ప్రమోషన్ వచ్చిందంటే ఇంక్రిమెంట్ కూడా పెరిగిపోద్ది కదా. అలాంటి అద్భుతాలు, లెక్కలేని అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఇల్లు సరిపోవట్లేదా? మీరుంటున్న గృహం సరిపోవట్లేదా? నూతన గృహ, లక్షల కోట్ల ఖరీదైన ఎయిర్ కండిషన్ గృహాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కారులోకి ఇబ్బంది పడుతున్నారా? కారును కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లెక్కలేనని అద్భుతాలు మీ జీవితంలో దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధులకు తండ్రి నీకు స్తోత్రం. లెక్కలేనని అద్భుతములు చేయువాడా నీకు స్తోత్రములు, హల్లెలూయా. ఈ నెల మీరు ఇచ్చిన మే మాసానికంతా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాగ్దాన సందేశాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు లెక్కలేనని అద్భుతాలతో మీరు ఆశీర్వదించబోతున్న వందనాలు చేస్తూ యేసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ నెలలో పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రియులందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.